ప్లీజ్ ఫ్రెండ్స్, కావిగువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన వీడియోస్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ అందరి కోసం పల్లెమొగుడు వద్దు పట్నం మగాడు మూతు పార్ట్ 20ని తీసుకొచ్చేసాము. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. మైకో, నా కోసం ఇక్కడి దాకా వచ్చావా? మీకు కావాలని చెప్పావు కదా. ధీరు, ఏం చేస్తున్నావు ధీరు? ఫోన్లో ఏం చూస్తున్నావు? నా ఫోటో అవసరమే లేదన్నా, మరేం చేస్తున్నావు? నా ఫొటోస్ ఎక్కడివి? ఎక్కడవంటే చెప్పవేంటి? ధీరు, నిన్నే. నీ ఫొటోస్ ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. ఎక్కడివి? నువ్వు కనపడిన ప్రతిసారి నీ ఫొటోస్ తీసుకున్నాను. ఎందుకురా నేనంటే నీకంత పిచ్చి? ఇది నా మీకు. ఐ లవ్ యూ మీకు. నేను అడుము. అనిత, మీ సార్ రాలే ఇంకా? రాలే చిన్నమ్మ. ఏం సినిమాలో ఏమో, ఎంతసేపు అయింది ఇంకా వెళ్తలేదు. నువ్వు లేచినావు, అది లేస్తాను లేదు. ఏంటి, ఏం మాట్లాడుతుంది మే? దానికి సినిమాలు అంటే అసలు ఇష్టమే లేదమ్మా. ఎప్పుడు చదువు చదువు అని పుస్తకాలే పట్టుకునేది. నా బిడ్డ కాలేజ్ ఫస్ట్. పాపం బిడ్డకు చదువు మీద బాగుండే. పెళ్ళి ఎత్తా అంటే చదువుకుంటా అమ్మా అన్నది పాపం. దానికి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయాలని ఉండే. ఇక మేము దాన్ని చిన్నప్పటి నుండి కష్టాలనే పెంచుతుంది. పైసలకు బాగా ఇబ్బంది అవుతుండే మాకు. ఇప్పటికీ గట్లనే ఉన్నది కానీ అవన్నీ చూసింది. అది మంచిగా చదువుకొని పెద్ద జాబ్ ఎత్తా అనుకున్నది పాపం బిడ్డ. మరి మంచిగా చదివిస్తే ఏమైతుండే చిన్నమ్మ? ఏమంత వయసు వచ్చిందని ఎందుకట్లా పెళ్లి చేసిండ్రు? ఇక గింతకన్నా మంచి సంబంధం మేము తేలేం తల్లి. రేపు మాకు ఎట్లుంటుందో ఏమైతామో. మేము మంచిగా ఉన్నప్పుడు దానికి ఇంత పెళ్లి చేసి కాన్పులు చేయాలని మాకు. ఏమంత మంచి సంబంధం? అబద్ధాలు చెప్పిండు వాడు మీకు. అసలు వాడికి భూములు ఆస్తులు ఏం లేవు. ఆ చిన్న పాత ఇల్లు ఒకటే వాడిది. దాని మీద కూడా మస్తు అప్పులు చేసిండు. మేఘన పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉంది. వీళ్ళ అమ్మకి చెప్తే ఇంకెంత బాధపడుతుందో. వాణ్ణి చంపేసిన పాపం లేదు. మస్తు భయపడ్డ బిడ్డ నేను. దేనికి చిన్నమ్మ? పెళ్లి కాగానే అందరూ అల్లుడు మంచోడు కాదు, అల్లుడు గిసంటోడు గసంటోడు అని బాగా చెప్పిండ్రు. గదేదో పెళ్లికి ముందు వెళ్తే అయిపో కదా, పెళ్లి తర్వాత అంటానని మస్తు భయపడ్డాం. అవునా? కానీ గిడికి వచ్చినాక అల్లుడు ఎసంటోడో అర్థమైంది. ఎంత మంచోడు పాపం. అన్ని సామాన్లు తెప్పించిండు మేము వచ్చినామని. ఆయన లేకున్నా కూడా సామాన్లు తెప్పించిండా? వాడికి పైసా పోతే పానం పోతుంది. అట్లాంటోడు రమేష్ ప్రొద్దునే పోయిండు అన్నారు కదా, సామాన్లు ఎప్పుడు తెప్పించిండు? అయ్యో, ఆయనే తెప్పించి ఇంట్లో ఏమని చెప్పిండట. పిల్లగాడు తెచ్చిండని చెప్పలేదా అమ్మ? ధీరజు. ధీరజ్ తెచ్చిండా? అంటే మా మున్న షాప్ల నుంచి. గాయనెవరో మున్నానో ఎవరో గాని నుంచి పిల్లగాడు తెచ్చి వేసిపోయిండు. అట్లాంటి అల్లుడు ఏడ దొరకాలి? ఇప్పుడు ఇంట్లోకి వచ్చినాక కూడా మస్తు భయపడ్డాం. అల్లుడు ఏం తేలేరా సామాన్లు అవి ఇవి అని అన్నాడు. అనగానే జల్లుమన్నది. అందరు చెప్పేది నిజమే అనుకున్నాం. కానీ అల్లుడు బట్టలు తెచ్చుకోలేరా అత్తమ్మ, ఎప్పటిదాకుంటారు, 2-3 రోజులు ఉండుండ్రి అని అడుగుతాడు. బాగా అపార్థం చేసుకున్నాం అల్లుడిని. వాడి బొందా, వాడు సామాన్లు తెప్పించుడేంది, మిమ్మల్ని సామాన్లు తేలేరా అని అడుగుడేంది? ఏం మాట్లాడుతుందో ఏమో ఈమె, నాకేం అర్థమైతలేదు. అయినా ధీరజ్ ఎందుకు చేస్తాడు సామాన్లు? మున్నగాడు అస్సలు చెప్పాడు ధీరజ్కి పని, సామాన్లు మోసే పని. సామాన్లు అంటే ఏం సామాన్లు చిన్నమ్మ? ఇవే పప్పులు ఉప్పులు బియ్యం కూడా లేకుండే అడుక్కు గిన్నెనుండే రాగానే. ఏటో ఉన్నది అనుకున్నా. అసలు మేఘన ఏం తింటుందో ఏం చేస్తుందో. నేను తిన్నవా అని అడుగుతున్నా అంతే. ఓ పెద్ద బియ్య బస్తా పంపించిండు.
సన్న బియ్యం. మేము దొడ్డు బియ్యం తిని బతికేటోళ్ళం. మా ఆయనకైతే గవి ఏ మూలగావు, దొడ్డు తింటేనే అంటది మా ఆయనకు. నా బిడ్డను ఎంత మంచిగా చూసుకుంటాను అల్లుడు. అంతగానం భయపడ్డారా? మరి ఒక్కదాన్ని ఎందుకు పంపించిండ్రు మేఘనని? మీరు కూడా వస్తే అయిపోతుండే కదా. వద్దన్నాడు బిడ్డ అల్లుడు. ఎందుకు? పెళ్ళైనాక కొత్తగా నా భార్యతో ఉండాలని ఉంటుంది, మీరు ఇప్పుడే వచ్చాడు ఎందుకని అన్నాడు. ఇక మాకు అస్సలు మనసున పట్టలేదు. బిడ్డకు ఫోన్ చేద్దామంటే మా ఆయన ఎక్కడదో పాతది పట్టుకొచ్చి ఇచ్చిండు, దానికి ఫోన్ కలసలేదు, మనలేదు. ఎప్పుడో గింతంతసేపు మాట్లాడు కట్టవుడు. రమేష్ కొనియలేడా మరి ఫోను? ఇక పాపం అల్లుడు ఎన్నెన్ని ఖర్చులు పెట్టుకుంటాడు. మేం కొనిద్దామంటే మాకు మస్తు ఖర్చులైనాయి. ఏం పెట్టిండు కట్నం? ఏం లేదు బిడ్డ, మాకేమున్నాయి, ఇంతంతా బంగారం కొనిచ్చినాం. నేను ఇక అది పుట్టినప్పటి నుంచి దానికి ఇన్ని పైసలు జమ వేసుకుంటూ వచ్చిన, బంగారం అవుతుంది పెళ్ళికని. కానీ అల్లుడు బాగా పొదుపే. అవును, మస్తు పొదుపు. పెళ్ళికి ఏం ఖర్చు పెట్టనిచ్చలేదు. అది అద్దనుడు ఇది అద్దనుడు. కనీసం పెళ్ళికి ఫోటోలు కూడా తీయనియలేడు. దానికేమో ఇష్టం పెళ్ళి ఫోటోలు ఉండనని, ఆయననేమో అద్దని. ఇక కొట్లాడిండ్రా? నాకు నా బిడ్డకు కొట్లాట. అల్లుడు అద్దంటా అండి అని నేను, నాకు ఇష్టమమ్మా అని అది. ఇక ఫోటోలు దిగితే ఏమవుతుంది? మీరే కదా ఖర్చు పెట్టుకునేది. అంటే గట్లా కాదమ్మా, మేమే ఖర్చు పెట్టుకునేది, కానీ ఆ పైసలు దానికి పెట్టకుండ్రి, దేనికి ఖర్చులు అవుతానే అవన్నీ నాకు ఇయ్యండి అని అన్నాడు. ఫోటోలకు అయ్యే ఖర్చులు తీసేసుకున్నాడా? అద్దని తీసుకున్నాడు. ఫోటోలే కాదు, ఏది అద్దన్నాడు, పట్టి గుళ్ళ వేసినాం. ఎందుకట్లా? పాపం నా బిడ్డకు బంగారం చేయించుతాడట ఆ పైసలతోటి. అత్తమ్మ వట్టిగా వేస్ట్ వేయకుండా పైసలు, పెళ్ళికి అలా అత్తారు, రేపు మర్చిపోతారు, దానికి బంగారం చేయించితే ఎప్పటికీ ఆదుకుంటుంది, నీ బిడ్డకు ఉంటుంది అని అన్నాడు. ఇక నా బిడ్డ గురించే కదా బిడ్డ ఆలోచించేది. చేయించిండా మరి? ఇంకా చేయించలే కదా, మొన్ననే కదా బిడ్డ పెళ్ళైంది. ఇక టైం పడుతుంది, మనం అడిగితే ఏం మంచి ఉంటుంది చెప్పు. పాపం బండి ఉండేనట కదా, మొన్ననే పాడైందట. బండా? ఆయనకి బండి కాదు కదా, సైకిల్ కూడా లేదు. అత్తమ్మ మీరు పెళ్ళికి పెడతారనుకున్న బండి పెట్టలేరని అంటాడు. ఏమనొస్తుంది? బండిగా ఉన్నట్టునా? ఏం చేసుకుంటాడట? అలా పెట్రోల్ కూడా పోయించాడు, ఆయన బొంద మీద పెట్టుకుంటాడట. వాడిని చూస్తే నాకు మొంట ఉట్టుకొస్తుంది. గిన్ని చేసిండా? పైకి ఎంత సత్తపూసలా మాట్లాడతాడు. నేనే నమ్మినవాన్ని ఇంటి పక్కకుండి. ఇక పాపం వీళ్ళు నమ్మరా? ఎన్ని అబద్ధాలు చెప్పిండో వీళ్ళకి. మరి బండి కొనిచ్చిండ్రా? ఇప్పటికే బాగా అప్పులలో ఉన్నాం. వాళ్ళకి చెప్తే ఏమనుకుంటాడు? మెల్లగా కొనిస్తాం అల్లుడు జమ చేసి అని చెప్పినాం. ఏమనుకున్నాడో ఏమో. ఆ పోయిన వెళ్తానట్టున్నాడు. అని తక్క అని పెళ్ళైన మొదటి రోజు నుంచి నీ గురించే చెప్పుడు నా బిడ్డ. నా బిడ్డ ఎన్ని కష్టాలు పడుతుందో ఎట్లున్నదో అని మస్తు భయపడ్డా. నువ్వు ఉన్నావని చెప్పగానే మస్తు ధైర్యం వచ్చింది బిడ్డ. నాకు సొంత చెల్లెలుంటే మేఘనలానే ఉంటుందేమో అట్లా అనిపిస్తుంది మేఘనని చూసినప్పుడల్లా. రోజు చూస్తారట కదా సినిమాలు. ఒకసారి బండు బిడ్డ అంటే కూడా పోతాను పోయింది. పోయిన వెళ్తాడు. రాత్రి ఇంత సాయ పెడతా అంటే వస్తాను లేదు, ఈయననేమో సాయ పెట్టమంటాడు. నువ్వు ఆయన బిడ్డ ఇంకా ఆలోచిన్నమ్మా. ఓ పెద్ద పెద్ద పాల ప్యాకెట్ తెప్పించిండు అల్లుడు, ఫ్రిడ్జ్ కూడా లేదు. అట్టే వేస్ట్ అయితే నేను పెడతా బిడ్డ, నువ్వు దాకు. ఏంది చిన్నమ్మా? పాలు బాగున్నాయి బిడ్డ, ఛాయ్ నేను పెడతా, నువ్వు పెట్టుకోకు. మిగిలినవి తోడేసుకోవచ్చు కానీ దాన్ని గానం ఏం చేసుకోను. పెరుగు కూడా బాగా అవుతుంది, పెరుగు కూడా నేను నీకు ఇంత పోసిస్తా రేపు. పాలు బాగున్నాయా? ఆడు తీసుకొచ్చేది ఒక 10 రూపాయల ప్యాకెటే కదా. వీళ్ళు రాగానే గింత ప్రేమ ఎందుకు చూపించుతాడు? ఇంకేమన్నా ప్లాన్ వేస్తున్నాడా ఏంది? మేఘననేమన్నా చేద్దామనుకుంటున్నాడా? అమ్మో, మొన్ననే ఒక సినిమా చూసిన, వాడందరినీ గిట్లనే పెళ్లి చేసుకొని మోసం చేసి దుబాయ్కి అటు ఇటు పంపుతాడు ఆడపిల్లల్ని. అట్లా గిట్ట ఏమన్నా చెయ్యడు కదా. వీళ్ళ అమ్మ నాన్నని బాగా మోసం చేస్తున్నాడు. అన్ని తొందర రమ్మని బిడ్డ, సినిమా చూసిన కాడికి జాలి ఏం చూస్తుంది, మళ్ళీ మీ సార్ వస్తాడు. ఓకే సినిమా చూస్తుంది అంటదేంది? సినిమాలు చూసాడేంది? ఒకసారి పోయి అడుగుదాం. మేఘన ఇంట్లో ఉందా లేదా ఇప్పుడు? అగో గీమెవలు? జ్యోతి ఎవలో వచ్చిండ్రుదా? ఎవలమ్మా నువ్వు? మీ ఇంటి పక్కిల్లే మాది. మేఘన. వచ్చినావా బిడ్డ? అనిత అండి, మన బిడ్డ ఫోన్ చేసినప్పుడల్లా చెప్పదు అనిత అక్క అని.
ఈమెనే చాయ్ పెడతా రమ్మన్నా. నా బిడ్డ ఎప్పుడు ఫోన్ చేసినా నీ గురించే చెప్తుందమ్మా. అక్క ఓటి ఓటిస్తుంది తినడానికి అది ఇది అంటది. సంతోషం బిడ్డ. దానికి తోడబుట్టిన వాళ్ళు లేకున్నా నువ్వు మంచిగా తోడబుట్టిన దాని లెక్క చూసుకుంటాను. రోజు మధ్యాహ్నం సినిమాలు చూస్తారట ఇద్దరు, అనిత అను మన బిడ్డ. ఇవాళ కూడా ఒక నిద్ర వస్తుంది అన్నది, పోయి వాళ్ళ ఇంట్లో కూర్చున్నది సినిమా చూసుకుంటా. ఈ సినిమా చూసుడేంది మా ఇంట్లో? ఏమై పిల్ల, ఇంకా సినిమా చూసుడు అయిపోలేదట్నా? రాదట్న ఇప్పుడే? అవో పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ కొనుకొచ్చుకున్నది షాప్లో, తినకుండానే పోయింది. నువ్వు వంగ తీసుకుపో బిడ్డ, సరింత తినుండ్రి. పిల్ల అన్నం కూడా చక్కగా తినది, ఏం ఇందో. దానికి చాక్లెట్లు అంటే బాగా ఇష్టం. అన్నం పోనే పోదు బిడ్డకు. మళ్ళీ వట్టి వట్టి చాక్లెట్లు ఏవి తినది, ఇక డైరీ మిల్క్ ఒకటే తింటది. ఓ ఇంత జానడంత పెద్దది కొనిచ్చిండు అల్లుడు, 500-600 ఉంటుందట. పోతుంది షాప్లో పోతుంది కొనుకొచ్చుకుంటుంది. ఇక గిట్లా ఖర్చు పెట్టుకుంటూ పోతే అల్లుడు ఏమనుకుంటాడు బిడ్డ? నువ్వన్నా మెల్లగా చెప్పు, మంచి ఇంత అన్నం తినాలని. నాకు పనున్నది చిన్నమ్మ, కొంచెం అయినాక వస్తా. ఏ సాయ పెట్టిన బిడ్డ, మళ్ళీ వస్తా. పనున్నది అంటున్నది కదా, మళ్ళీ వస్తా అంటుంది కదా, వచ్చినాక పోయి పో బిడ్డ, పని చేసుకొనిరా. దాన్ని రమ్మనిగా మళ్ళీ మీ సార్ వస్తాడు. ఏంది మా ఇంట్లో ఉన్నదంటదేంది మేఘన? ఇంకెవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా మేఘనకి? ఎవరున్నారు? అంత చిన్న ఏజ్ వాళ్ళు ఎవరు లేరు. అనితక్కింటికి పోయిందా అని చెప్పిందట. డైరీ మిల్క్ చాక్లెట్ ఏంది? అసలు మున్నగాడు డైరీ మిల్క్ చాక్లెట్లే అమ్మాడు కదా. ఈ ఊర్లో అసలు గంత కాస్ట్లీ చాక్లెట్లు ఎవరు తినరు. ఒకసారి మున్నగాని షాప్ కోతా, ఆ సామాన్లేంది గన్నిగానం కొన్నాడా రమేష్? వదినా తిన్నవారా మొన్న? తిన్నా వదినా, అప్పుడే తిన్నా. ఎందుకు వచ్చినావు? ఏమన్నా కావాలంటే ఫోన్ చేయి కదా, నేను తీసుకొచ్చిస్తా. ఏ కొనడానికి రాలే గాని నీ దోస్తేడ్రా? వాడు వాని రూమ్కి పోయిండు. ఎందుకు? ఈయనే ఉంటాడు కదా, మంచిగా లేదారా? సుస్తుగున్నాడా? ఏ వట్టిగానే పోయిండు, మంచిగానే ఉన్నాడు వదినా. ఒక్కడు అసలు ఉండడు కదరా. ఇక మొన్నటిదాకా డిప్రెషన్లో ఉండే, ఇప్పుడు మంచిగానే అవుతాడు. ఏమేమి అమ్ముతున్నావురా? స్వీట్లు ఏమన్నా అమ్ముతున్నావా? ఇంకా సోన్ పాపడాలు తేవాలే. ఏం లేవు వదినా, ఏమన్నా తినబుద్ధి అవుతుందా? ఏం లేవంటున్నావు కదరా. డైరీ మిల్క్ చాక్లెట్లు ఉన్నాయి, తింటావా? డైరీ మిల్క్ చాక్లెట్లా? ఇవి పెద్దవి వదినా, సూపర్ ఉంటాయి. పెద్దయ్యా? గంత కాస్ట్లీ నువ్వు అమ్మవు కదరా, ఎవరు కొంటారు ఈడ? అవి అమ్మేటివి కాదు వదినా, ధీరజ్ గాడు తెచ్చుకున్నాడు. ఆయనకి ఇష్టమా? తింటాడా? అప్పుడప్పుడు తింటా అని తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకునే నాకెందుకు తీరా? వాడికి అట్లా అనుకుంటాడా వదినా? మనన్ను ఏమనుకోడు. ఇయన్నా అద్దు తీరా, నాకు అవి తినబుద్ధి కాదు. పోతున్నావా వదినా? గా రమేష్ గారు ఎటు పోయినరా? ఏందో ఉద్యోగం అని చెప్పిండట. వాని బొందు ఉద్యోగం. వాడు బాగా తాగుతాడు వదినా. నీకు కూడా తెలుసారా ఆడు తాగుతాడని? నాకే తెలియదు. ఒకసారి ధీరజును నేను ఒకటి పోయినాం పక్కూరికి షాప్కి. పోంగా ఆడ కళ్ళు సెంటర్ కాడ కళ్ళు తాగేది తాగుతాడు. అదంతా పాతది పాడైన కళ్ళట, తక్కువ రేటుకి అమ్ముతుందట. గది ఉంటుంది కదా ఎవతో మాయ అని, కథను తాగుతాడు తక్కువ రేటుకి వస్తుందని. ఏం కాదా అట్లా తాగితే? పాడైంది తాగితే చస్తాడాడు 4 రోజులకి. కక్కుతి నా కొడుకు. కంపు వాసన, అక్కడ మురుగు వాసన. అక్కడికి పోయి తాగుతాడాడు. తాగుకుంటా అందులోనే టాయిలెట్ పోసుకుంటాడు. ఛీ, ఎక్కొచ్చింది మాకైతే. వాడు అసలు మనిషినారా? ఇంకేమనుకుంటున్నావు వదినా? మేము ఎప్పుడు చూసినామో తెలుసా అవన్నీ? ఆ పెళ్ళి అయినాక తెల్లారి మేఘనాన్ని తీసుకొచ్చుకున్నాడు కదా, ఆ రోజు ఇంకా కార్యమో ఏందో అని మీరు మాట్లాడుకున్నారు చూడు, గప్పుడు. అవునా? అప్పుడు తాగుడు స్టార్ట్ చేసిండంటే రాత్రికి వచ్చిండు. ఆడ రోడ్డు మీద పడ్డాడట. ఎవరు చెప్పిండ్రా? రోడ్డు మీద పడితే ధీరజ్ గాడు తీసుకొని వచ్చిండట అన్ని. ఇంక సోయి కూడా లేదట. తెలివైనప్పుడల్లా పాపంగా పిల్లని తిడతాడట బండ బూతులు. మేఘనని తిడుతుండా? ఆ బూతులు గలీజ్ బూతులు. ఆ పిల్ల అయినాలే కానీ ఆమె ఏం చేసుకుంటుందో కూడా తెలియదు, గట్లా తిట్టుడు. మరి ఆ రోజు ఏంది వదినా? ఏం లేదురా, ఆమె తీసుకుపోయి రూమ్లో వేసేసిండటనా ధీరజ్? సోయి లేదు మన్ను లేదు, కంపు వాసన్నట. పాపం మేఘనాన్ని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడని 4 తన్నిండట. తన్నినా సోయి లేకుండా పడ్డాడటాడు.
ఇవన్నీ జరిగినాయారా నాకు చెప్పని లేవు. మర్చిపోయినా. ఆ పిల్ల వస్తుందారా మేఘన అప్పుడప్పుడు షాప్కి? వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది. నాకేం అర్థమైతలేదు. కార్యం రోజు వాడు దాగి పడిపోతే ధీరజ్ తీసుకుపోయి ఇంట్లో వారేసిండా? వానికి సోయి లేదా? మరి వాడు కార్యం జరిగిందని చెప్పిండు. మేఘన కూడా ఈ విషయం ఏం చెప్పలేదు. వీడు తాగొచ్చిన విషయం సిగ్గుపడ్డది. ఇంకా 2 గోళీలు కూడా తీసుకుపోయింది. సంతోషంగానే ఉండే తను. వాడిని ధీరజ్ కొట్టిండా? కొట్టినా కూడా సోయలేదంటే వాడు రాత్రి అసలు లేవనే లేవాడు కదా. ఏంది ఇదంతా? ధీరజ్ ఎందుకు అటు పోయిండు? అసలు ధీరజ్కి డైరీ మిల్క్ చాక్లెట్కి మేఘనకి ఏంటి సంబంధం? వదినా